దాన్ని కొడుకు శ్రీవర్షిని, పో వెళ్ళు. సిగ్గులేని దానా, ఇటెందుకు వచ్చావే? బైకి పారేస్తా. నేను ఏమనుకున్నావు? ఆగు శ్రీవర్షిని, నేను వస్తున్నా. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ముగ్గురిని వెంటేసుకుని వస్తున్నావు. సిగ్గులేదైనా శ్రీవర్షిని, న్యాయం పడేస్తున్నావు. మా ఆటలు మంచిగానే శ్రీ విద్య, ఏమనుకున్నావు? దమ్ముంటా పట్టుకోరు శ్రీవర్షిని, పోతన్నా నేను. అందుకొర కార్తీక శ్రీవర్షిని అంటుంది అది. నీ ఏరియా అనుకుంటున్నావు, లేకపోతే బైకి పారేస్తా ఏమనుకున్నావు? నల్ల ముఖం దానా. కార్తీక్, ఆ శ్రీ విద్య ఎడిదికి వచ్చినప్పుడు నున్నగ కొరకు. ఓకే ఓకే శ్రీవర్షిని, వచ్చినప్పుడు నున్నగ కొరికి పారేస్తా ఏమనుకున్నావు? ఆ బరమోహన్ వచ్చినప్పుడు ఏం చేసినావు రఘు నువ్వు? నాకే మరిక ఆ బర్రమొహాన్ ఇడిది కత్తదని. ఈ మధ్య నీకు ఈ మొదటి నిద్ర ఎక్కువైతుంది, నీకు అసలు పట్టించుకుంటేనే లేవు. ఈ శ్రీవర్షిని ఎప్పుడు నా నిద్ర గురించి మాట్లాడుతుంది. అయ్యిందేదో అయిపోయింది, ఇంకోసారి ఆ శ్రీ విద్య వచ్చినప్పుడు బైకి పారే శ్రీవర్షిని, నీకు తోడుగా నేనుంటాను. ఏంటి, ఓకేనా? వీడొకడు శ్రీవర్షికి నాకు ఎప్పుడు మదిలెత్తాడు. మీ ఇద్దరం హ్యాపీగా ఉండడం నీకు అస్సలు నచ్చదు. ఏందో ఏమో ఈ కార్తీక్ గారికి. చూడు శ్రీవర్షిని, నీకు సపోర్ట్గా వస్తే మీరు ఎట్లా అంటున్నాడు? అనకపోతే మరి ఏ రఘు కార్తిక్లు, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు నా కోసం? ప్లీజ్, మీరు అలా లొల్లి పెట్టుకుంటే నాకు నచ్చదు. మీరిద్దరు కలిసి ఉండాలి ఎప్పుడు. మనం అందరం కలిసి ఉంటేనే కదా మనం సక్సెస్ అయ్యేది. ఇది ఎప్పుడు ఆ కార్తీక్ గారిని నేను కలిసి కట్టది. నన్నైతే పట్టించుకోదు, ఒకటి ముద్దు కూడా ఇవ్వదు. ఏ పోరా,